ధర్మం అనేది ఒకటి ఉంటుంది. కాలచక్రంలో అధర్మాన్ని అణచివేసి క్రమంగా ధర్మం బాట పడుతుంది, లేదా అధర్మ పరులకి శిక్ష పడుతుంది అంటారు. హిందువులు నమ్మేది అదే. ఇప్పుడు అదే బ్రిటన్ విషయంలో జరుగుతోంది అనుకుంటా. కాలం గిర్రమని తిరిగింది. 300 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించి భారతీయులకి విద్య మేమే నేర్పాం, పరిపాలన మేమే నేర్పాం, వ్యవస్థలు మేమే నేర్పాం అనే పనికి మాలిన కబుర్లు చెప్పేవాళ్ళు. భారతీయ విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసిన వాళ్ళు, భారతీయ విద్యా వ్యవస్థని బానిస విద్యగా మార్చినటువంటి వాళ్ళు ఇలాంటి పోచుకోలు కబుర్లు చెప్పారు. ఇక్కడ నమ్మి చప్పట్లు కొట్టి మన చేత శబాష్ అనిపించుకున్నటువంటి మేధావులు కూడా ఉండటం వల్ల అట్లాగే నడిచిపోయింది. అలాంటి భారతదేశం ఇవాళ రోజున అదే బ్రిటన్ని వెనక్కి నెట్టి ఆర్థిక పరిస్థితుల్లో మనం ముందుకు వచ్చాం. అది 6కి వెళ్తే మనం 5కి వచ్చాం. అది పక్కన పెడితే అదే బ్రిటన్లో అప్పట్లో మనం ఏం కోరేవాళ్ళం? మా స్వేచ్ఛ మాకివ్వండి, భారతదేశంలో భారతీయుల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడకండి, బ్రిటన్ వాళ్ళని అగ్ర పౌరులుగా చూస్తూ భారతీయుల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు అన్నటువంటిది మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు బ్రిటన్లో పాకిస్తాన్ పౌరుల్ని లేదా ఇతర దేశాల నుంచి వలసొచ్చిన పౌరుల్ని నెంబర్ 1గా చూస్తున్నారు, అగ్రశ్రేణి పౌరులుగా చూస్తున్నారు, వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు, వాళ్ళకి చట్టపరమైన హక్కులు కల్పిస్తున్నారు, చివరికి బ్రిటన్ పౌరులు ద్వితీయ శ్రేణులుగా చూస్తున్నారు. అక్కడ స్వతంత్రం కోరాల్సిన పోరాటాల పరిస్థితి వచ్చేసింది మాకు అంటూ బాధపడుతున్నారు. అదొక పక్కన. రెండో పక్కన అసలు వాళ్ళ దేశమే ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళు పోతే ఇస్లామిక్ రాజ్యంగా మారబోతున్నటువంటి వాతావరణం స్పష్టంగా కనబడుతుంది. రాజభవనంలో కూడా ఇప్పుడు తాజాగా రంజాన్ సెలబ్రేషన్ జరుగుతున్నాయంటే క్రమంగా బ్రిటన్ మరో పాకిస్తాన్ కాబోతుంది. పాక్ బ్రిటన్ అవుతుంది అనుకుంటా.